రేసులో కింగ్. సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా లోకేష్ కనగరాజ్ తెరకెక్కిస్తున్న భారీ చిత్రం కూలీ షూటింగ్ పూర్తి చేసుకుని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. ఈ సినిమాతో రజనీ మరోసారి బాక్సాఫీస్ను షేక్ చేయడానికి సిద్ధమవుతున్నారు. ఈ చిత్రంలో టాలీవుడ్ కింగ్ నాగార్జున సైమన్ అనే కీలక పాత్రలో నటిస్తూ అభిమానుల్లో ఆసక్తి రేకెత్తిస్తున్నారు. అంతేకాదు, నాగార్జున ఈ సినిమా తెలుగు రైట్స్ను సొంతం చేసుకునేందుకు మేకర్స్తో చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. త్వరలోనే తెలుగు రైట్స్ డీల్ ఖరారయ్యే అవకాశం ఉంది. అయితే ఈ సినిమా రైట్స్ కోసం ఇప్పటికే నాగవంశీ, దిల్ రాజు, మైత్రి మూవీ మేకర్స్ కూడా తీవ్రంగా పోటీ పడుతున్నారు. రైట్స్ ఎవరి సొంతం అవుతాయన్నది ఇప్పుడు ఉత్కంఠగా మారింది. ఈ చిత్రంలో ఉపేంద్ర, సౌబిన్ షాహిర్, సత్యరాజ్, శృతి హసన్, రెబ్బా మౌనిక తదితరులు ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. ఆగస్టు 14న ఈ చిత్రం గ్రాండ్గా విడుదల కానుంది. అవతార్ 2 రీ-రిలీజ్ థియేటర్లలో మరోసారి విజువల్ మాయాజాలం. హాలీవుడ్ సంచలన ఫ్రాంచైజ్ అవతార్ సినిమాలు ప్రపంచవ్యాప్తంగా భారీ వసూళ్లతో రికార్డులు సృష్టించిన విషయం తెలిసిందే. దర్శకుడు జేమ్స్ కెమెరూన్ సృష్టించిన ఈ విజువల్ అద్భుతాలు సినీ ప్రియులను ఆకట్టుకున్నాయి. అందులో అవతార్ ది వే ఆఫ్ వాటర్ రెండో భాగం కూడా గతంలో విడుదలై సంచలన విజయం సాధించింది. తాజాగా ఈ చిత్రాన్ని మరోసారి థియేటర్లలో రీ-రిలీజ్ చేయనున్నట్లు నిర్మాతలు ప్రకటించారు. ఈ రీ-రిలీజ్ కేవలం ఒక వారం పాటు పరిమిత థియేటర్లలోనే అందుబాటులో ఉంటుందని తెలిపారు. అక్టోబర్ 3 నుంచి ఈ విజువల్ వండర్ మరోసారి ప్రేక్షకుల ముందుకు రానుంది. సినిమా ప్రియులకు ఈ వార్త ఓ గ్రాండ్ ట్రీట్గా చెప్పుకోవచ్చు. అయితే ఈ రీ-రిలీజ్ ప్రపంచవ్యాప్తంగా ఉంటుందా లేక విదేశీ మార్కెట్లకు మాత్రమే పరిమితమవుతుందా అనే విషయంపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. మొత్తానికి అవతార్ అభిమానులకు థియేటర్లలో మరోసారి పండోరా ప్రపంచాన్ని ఆస్వాదించే అవకాశం లభించనుంది. SSMB 30 రేసులో సుకుమార్, సందీప్ రెడ్డి వంగ. సూపర్ స్టార్ మహేష్ బాబు రాజమౌళితో చేస్తున్న SSMB 29 రిలీజ్ తర్వాత ఆయన స్టార్డమ్ హాలీవుడ్ రేంజ్కు చేరనుంది. దీంతో SSMB 30పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ ప్రాజెక్టును ఎవరు డైరెక్ట్ చేస్తారని ఉత్కంఠ నెలకొంది. ప్రస్తుతం ఇద్దరు దర్శకుల పేర్లు హాట్ టాపిక్గా మారాయి. పుష్ప సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో సంచలనం సృష్టించిన సుకుమార్ మళ్లీ మహేష్తో జతకట్టే అవకాశం ఉందని టాక్. గతంలో 1 నేనొక్కడినే సినిమాతో మహేష్కు హిట్ ఇవ్వలేకపోయిన సుకుమార్ ఈసారి ఆ అవకాశాన్ని జారవిడవడని తెలుస్తోంది. మరోవైపు సందీప్ రెడ్డి వంగ కూడా మహేష్తో సినిమా చేయడానికి ఆసక్తి చూపిస్తున్నాడు. ప్రస్తుతం ప్రభాస్తో స్పిరిట్, రణబీర్ కపూర్తో యానిమల్ పార్క్ చేస్తున్న సందీప్ ఆ తర్వాత మహేష్తో పనిచేసే అవకాశం ఉంది. ఈ ఇద్దరు దర్శకుల సినిమాలు పాన్ ఇండియా స్థాయిలో ఘన విజయం సాధించాయి. కాబట్టి ఎవరు డైరెక్ట్ చేసినా మహేష్ ఫ్యాన్స్ సంతోషంగానే ఉంటారు. మరి సూపర్ స్టార్ ముందుగా ఎవరికి ఛాన్స్ ఇస్తారనేది వేచి చూడాలి. మైసూర్ శాండిల్ సబ్బు వివాదం, తమన్నా నియామకంపై కన్నడిగుల ఆగ్రహం. మైసూర్ శాండిల్ సబ్బు కర్ణాటక సంస్కృతికి ప్రతీకగా నిలిచిన బ్రాండ్ తాజాగా వివాదంలో చిక్కుకుంది. 1916లో మైసూర్ మహారాజు కృష్ణరాజు వడయార్ స్థాపించిన ఈ సబ్బు బ్రాండ్ అంబాసిడర్గా నటి తమన్నా భాటియాను కర్ణాటక ప్రభుత్వం నియమించడం రాజకీయ దుమారం రేపింది. 2 ఏళ్ల ఒప్పందంతో తమన్నాను ఎంపిక చేయగా దీనిపై కన్నడ సంఘాలు, స్థానిక కార్యకర్తలు, బీజేపీ నేతలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. కన్నడ నటీమణులను విస్మరించి ముంబైలో జన్మించిన తమన్నాను ఎందుకు ఎంచుకున్నారని ప్రశ్నిస్తూ ఒప్పందం రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. కర్ణాటక రక్షణ వేదిక అధ్యక్షుడు నారాయణ గౌడ్రు ఈ నిర్ణయాన్ని కన్నడిగుల మనోభావాలకు విరుద్ధమని విమర్శించారు. తమన్నాకు 6.2 కోట్లు కేటాయించడంపైన ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఈ నిధులను విద్య, ఆరోగ్య కార్యక్రమాలకు ఉపయోగించాలని విపక్షాలు సూచిస్తున్నాయి. అయితే మంత్రి ఎంబీ పాటిల్ స్పందిస్తూ తమన్నా పాన్ ఇండియా ఇమేజ్ ఉంది, 28 మిలియన్ డిజిటల్ ఫాలోవర్స్ ఉన్నారు, అందువల్ల బ్రాండ్ను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లేందుకు ఆమెను ఎంపిక చేసినట్లు
చేసినట్లు వెల్లడించారు. 2028 నాటికి 5,000 కోట్ల ఆదాయం లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. థ్యాంక్ యూ డియర్ ఫస్ట్ లుక్ ఆవిష్కరణ. తమ్మారెడ్డి భరద్వాజ ఆశీస్సులతో ఘనంగా విడుదల. టాలీవుడ్ యువ హీరో ధనుష్ రఘుముద్రి నటించిన థ్యాంక్ యూ డియర్ చిత్ర ఫస్ట్ లుక్ సీనియర్ నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ్ చేతుల మీదుగా విడుదలైంది. ఈ ఫస్ట్ లుక్ ను చూసిన తమ్మారెడ్డి యువ బృందం పనితనాన్ని మెచ్చుకుంటూ ఈ సినిమా ధనుష్ కెరియర్లో మైలురాయిగా నిలుస్తుందని, ప్రేక్షకులను ఆకట్టుకునే ఘన విజయం సాధిస్తుందని ఆశీర్వదించారు. ఈ వేడుకల్లో ధనుష్ మాట్లాడుతూ ఇది తన రెండో సినిమా అని, తమ్మారెడ్డి లాంటి సినీ పెద్ద ఫస్ట్ లుక్ ను ఆవిష్కరించడం గౌరవంగా ఉందని తెలిపారు. ఈ చిత్రం ప్రేక్షకుల మనసు గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. నిర్మాత పప్పు బాలాజీరెడ్డి ఈ సినిమా యువతను ఆకర్షిస్తుందని, తమ్మారెడ్డి మద్దతు తమకు స్ఫూర్తినిచ్చిందని అన్నారు. లైన్ నిర్మాత పునీత్ రెడ్డి ఈ చిత్రం విజయం సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. హెబా పటేల్, రేఖా నిరోషా, నాగమహేష్ తదితరులు నటించిన ఈ చిత్రాన్ని మహాలక్ష్మి ప్రొడక్షన్స్ బ్యానర్పై తోటా శ్రీకాంత్ కుమార్ రచన, దర్శకత్వంలో నిర్మించారు. సుభాష్ ఆనంద్ సంగీతం, పిఎల్కే రెడ్డి సినిమాటోగ్రఫీ అందించారు. ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేసాం. ధనుష్ హీరో అయ్యాడు. సెకండ్ సినిమా అనుకుంటా. I wish him all the best. I wish the whole unit best. All the best. Thank you. హాయ్ అండి, హలో. ఇవాళ మా మహాలక్ష్మి ప్రొడక్షన్స్ మొదటి సినిమా పోస్ట్ లాంచ్ రిలీజ్ చేశామండి. సో తమ్మారెడ్డి భరద్వాజ్ గారి దగ్గర నుంచి పెద్దవారు, ఇండస్ట్రీ పెద్దవారైన వాళ్ళ దగ్గర నుంచి తీసుకున్నాం. సో చాలా హ్యాపీగా అనిపిస్తుంది.